నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెల్ల. ఉండవల్లి ముసలి కన్నీరు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే నెటిజన్లు మాత్రం ఆయన ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్ తరఫున రామోజీ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడమే ధ్యేయంగా, మార్గదర్శి లక్ష్యంగా పనిచేశారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఉండవల్లి కేసుల ప్రాతిపదికగా జగన్ రామోజీ అరెస్టే లక్ష్యంగా పావులు కదిపారు. జగన్ హయాంలో ఆయన కనుసన్నల్లో ఆయన ఆదేశాల మేరకు పనిచేసిన ఏపీ సిఐడి ఆయనను వేధించింది. మార్గదర్శి కార్యాలయాలలో సోదాలు చేసింది. రామోజీ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడమే లక్ష్యంగా జగన్ సర్కార్ వేధింపులు, వేటకు రామోజీరావు బెదిరిపోలేదు. తాను ఏదైతే నమ్మారో దానికోసం గట్టిగా నిలబడి పోరాడారు. దీంతో సిఐడి ఏకంగా రామోజీరావు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి విచారణ నెపంతో వెళ్ళింది. ఆయన ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోలను లీక్ చేసింది. ఈ వేధింపులన్నీ ఉండవల్లి మార్గదర్శిపై పెట్టిన కేసులను ప్రాతిపదికగా తీసుకునే జరిగాయి. ఆఖరికి అప్పటి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒక సందర్భంగా జగన్ లక్ష్యం రామోజీ అరెస్టేనని, అయితే అందుకు కేసీఆర్ అంగీకరించలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. దీంతో ఉండవల్లి మార్గదర్శిపై కేసుల వెనుక ఎవరున్నారో ఇట్టే అర్థమైపోతుంది. జగన్ కోసం రామోజీపై కేసులు పెట్టిన ఉండవల్లి ఇప్పుడు రామోజీరావు మృతి పట్ల ప్రగాఢ సంతాపం అంటూ మీడియా ముందుకు రావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రామోజీ మృతి పట్ల ఉండవల్లి సంతాపం వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు తెగ ట్రోల్ అవుతోంది. నెటిజన్లు మొసలి కన్నీరు ఆపు ఉండవల్లి అంటూ పోస్టులు పెడుతున్నారు. ఉండవల్లిది ఓవర్ యాక్షన్ అంటూ ఏకి పారేస్తున్నారు.